చిత్తూరు పార్లమెంటుకు సంబంధించి ఒకసారి చూస్తే చిత్తూరు పార్లమెంటు పరిధిలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి మోహిత్ రెడ్డి మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇక్కడ పులివర్తి నాని గారు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో మోహిత్ రెడ్డి విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తోంది. నగరిలో మంత్రి రోజా ఓడిపోతారు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. గాలి భానుప్రకాష్ ఇక్కడ గాలి ముద్దు కృష్ణనాయుడు గారు అబ్బాయి పోటీ చేస్తున్నారు. సో కూటమి ఇక్కడ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ వేస్తున్న అంచనా. రేస్ సంస్థ సర్వేలో తేల్చిన మాట. సో గంగాధర నెల్లూరు నుంచి వైసీపీ అభ్యర్థి, సో ఆమె నారాయణ స్వామి గారు, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు అమ్మాయి పోటీ చేస్తున్నారు, లక్ష్మి గారు. అక్కడ థామస్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో అక్కడ వైసీపీ విజయం సాధించవచ్చు అని. ఇక చిత్తూరుకు సంబంధించి చిత్తూరు నుంచి వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డి విజయం సాధించబోతున్నారని. ఇక పూతలపట్టు నుంచి సునీల్ కుమార్ వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని. సో పలమనేరు నుంచి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు వెంకట గౌడ. సో ఇక్కడ అమర్నాథ్ రెడ్డి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వెంకట గౌడ సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఆయనకు మళ్ళీ టికెట్ ఇచ్చారు. వైసీపీ అభ్యర్థిగా ఆయన గెలవబోతున్నారు అనేది రేస్ చెప్తుంది. ఇక కుప్పంలో కీన్ కంటెస్ట్. ఓ మై గాడ్. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, చిత్తూరు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే నియోజకవర్గం. ఇక్కడ కేఎస్ భరత్ ప్రస్తుతం ఎమ్మెల్సీ. సో ఈయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఈ కాన్స్టిట్యున్సీ పైన వైసీపీ చాలా సీరియస్ కాన్సన్ట్రేషన్ పెడుతూ వస్తుంది. కుప్పంలో కీన్ కంటెస్ట్ ఉంది అనేది రేస్ సంస్థ చెప్తోంది. మొత్తం రేస్ చెప్తున్న దాంట్లో ఇది ఒక సంచలనమైన వార్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కుప్పంలో 1,00,000 మెజారిటీ కావాలి అని చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. సో ఆయనకు గతంలో 58-60,000కు పైగా మెజారిటీ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బట్ 1,00,000 మెజారిటీ ఎప్పుడు రాలేదు. ఈసారి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. లోకల్ బాడీస్లో ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీని ఓడించినంత పనిచేసింది. టీడీపీ కంటే దాదాపు 50-60 వేల ఓట్లు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల్లో రావడం చూసాం. సో తాజాగా రేస్ సంస్థ సర్వే ప్రకారం చూస్తే కుప్పం నియోజకవర్గంలో చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి నల్లేరు పైన నడక కాదు కుప్పం అనేది రేస్ చెప్తోంది. మొత్తంగా చిత్తూరు పార్లమెంటు పరిధిలో చంద్రగిరి వైసీపీ, నగరి టీడీపీ, గంగాధర నెల్లూరు వైసీపీ, చిత్తూరు వైసీపీ, పూతలపట్టు వైసీపీ, పలమనేరు వైసీపీ, కుప్పం కీన్ కంటెస్ట్.